దేశం మొత్తానికి కుక్కల ఫీవర్ పట్టుకున్నట్టుంది. జ్వరం వచ్చిందిరా అయ్యా అని చెప్పి హాస్పిటల్కి పోతే యాంటీ రాబిస్ ఇంజెక్షన్లు ఇచ్చి పంపిస్తున్నారు. ఇది ఎక్కడ జరిగిందంటే బీహార్లో సీవన్ అనే టౌన్లో ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి పోయిందంటే ఒక ఆయన బాగా జ్వరం వచ్చి అక్కడ డాక్టర్ అంటే యాంటీ రాబిస్ ఇంజెక్షన్ రాసిండంటే నర్స్ ఇచ్చేసిందంట. ఇంట్లో వాళ్ళు చూసుకొని అరే మావన్కి కుక్క గర్వలేదు ఏం గర్వలేదు అయినా కూడా ఈ ఇంజెక్షన్ ఎట్లా ఇచ్చి పాడేయండు అని చెప్పేసి డాక్టర్ దానికి పోయి అడిగిర్రట. అడిగితే డాక్టర్ చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ఏంది తెలుసా? సిస్టంలో ఇంటర్నెట్ పని చేస్తలేదు అని చెప్పిండంట. అంటే ప్రిస్క్రిప్షన్ రాసేటప్పుడు ఇంటర్నెట్లో ఎతికి రాస్తున్నాడు ఆయన. మరి ఏ కోటా కింద డాక్టర్ అయ్యిండినా పోరే ఆ నర్స్ అన్న చూసుకోవాలి కదా. ఆయన డాక్టర్ రాసినాక నాకెందుకులే అని ఇచ్చి పడేసినట్టుంది ఆమె. ఇక కుక్కల విషయానికి వస్తే మొన్న కుక్కల గురించి ఒక వీడియో వేసిన నేను. కుక్కలు మాత్రమే మూగజీవాలా, మిగతావన్నీ మూగజీవాలు కాదా, పార్షాలిటీ చూపించకుండ్రి, అన్నిటిని సమానంగా చూడుండ్రి అని. కానీ చాలా మంది ఆ వీడియో కింద ఏమని కమెంట్ పెట్టారు తెలుసా నాకు? అంటే నువ్వు ఇప్పుడు కుక్కల్ని చంపేయమంటున్నావా? అసలు నేను ఏడన్నా కుక్కల్ని చంపేయమని చెప్పేసి పార్షాలిటీ చూపించకురి సమానంగా చూడుండ్రి అని అన్నా. సరే ఏదైతే ఏంది, కుక్కల్ని ప్రేమించుకోవడం నేర్చుకోండి అని అందరికి చెప్తారు కదా. ఒక ఆయన కుక్కల్ని చాలా బాగా ప్రేమిస్తున్నాడు. ఆయనకి ఏం జరిగిందో చూడు. ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత కుక్కల్ని ప్యాంపర్ చేసే విధానం అది కాదు, దాన్ని ప్యాంపర్ చేయడం నేర్చుకోండి అంటారేమో. ఇంకా రోజు పొద్దున్నే లేచి కుక్క కోసం ఇంత సద్ది బిస్కెట్లు అన్నీ కట్టుకొని దానికి ప్యాంపర్ చేసే విధానం నేర్చుకొని బయటికి వెళ్ళాలి కావచ్చు ఇక పని మీద వెళ్ళేటోళ్ళు.